ప్రైజ్ ద లార్డ్. యవనస్తులు చాలా స్వేచ్ఛగా ఉండడానికి ఇష్టపడతారు. అయితే ఆ స్వేచ్ఛను ఇంకా కొనసాగించుకుంటూ ఈ స్వతంత్రాన్ని అనుభవించాలి అంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ కలిగి జీవించాలి. దేవుడు అంటాడు యోహాను 8:34, పాపం చేయి ప్రతివాడు పాపమునకు దాసుడు. మన స్వేచ్ఛను హరింపజేసేది పాపం. పాపం చేయకుండా ఉండడానికి యవనస్తులు తొట్టుపాటు కలిగి ఉంటారు, కానీ చేయకుండా ఉండడంలో తెలుసుకుంటే అవగాహన ఇవి చేర్చుకుంటారు. మనం ఎప్పుడైతే పాపం చేస్తామో మరి దానిని బట్టి దాసుడు అని చెప్పడంలో మన బలాన్ని బలహీనతగా మార్చడానికి పాపం పెద్ద స్థానం తీసుకుంటుంది. ఏ రకంగా అంటారా, బానిసత్వంగా ఉన్నవాడు తన బలం ఎరగడు. కాబట్టి యవనస్తులైనా చాలా దృఢంగా ఉన్న బానిస జీవితము పాపము వ్యసనంగా మనలో స్థానంగా ఉంటే ఖచ్చితంగా మనకున్న అధికారం, మన రైట్స్ని మనం కోల్పోయి బానిసగా బ్రతికి మన బలాన్ని మరి గుర్తించని వారంగా ఉంటాం. గుర్తిస్తూ ఎప్పుడు స్వేచ్ఛగా జీవించాలి అన్నది దేవుడు అంటున్నాడు. ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తును మిమ్మల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. దేవుడు మనకి దోషాలతో మరి పనికిరాని పనులతో చేసిన తన ద్వారా తన యొక్క నీతిని మనకిస్తున్నాడు. మన బలహీనతను తాను తీసుకొని మనకి స్వతంత్రత ఇచ్చాడు. మనం దేవుని చేత కొనబడిన బిడ్డలము. ఆ స్వేచ్ఛను మరి మనము స్వతంత్రులుగా చేసిన ఆ స్వేచ్ఛను మరలా దాస్యపు కాడి కింద చిక్కుకోవద్దు, స్థిరంగా నిలబడండి అంటున్నాడు. కాబట్టి బానిసత్వంలో మన బలం చూడలేము. ఒకవేళ బానిస అయితే మన స్వేచ్ఛను కొని పొందాల్సిన వారంగా ఉంటాం. కానీ అలాంటి స్వేచ్ఛ దేవుడి ద్వారా ఇచ్చాడు. కాబట్టి మరలా దాస్యపు కాడి కిందకి వెళ్ళకుండా మనల్ని మనం జాగ్రత్త పరుచుకోవడంలో స్థిరంగా నిలబడాలి. దేంట్లో, పాపంలోనా మంచిలోనా కాదు. పొందుకున్న స్వేచ్ఛను స్థిరంగా నిలబడి దేవునికి మహిమార్థంగా ఆ బలహీనతల వైపు ఉండకూడదని దేవుడు చెప్తున్నాడు. చూడండి, స్వేచ్ఛగా ఉండాలి, అధికారంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. అంతే మరి అధికారపూర్వకంగా మనము ఈ యొక్క స్వేచ్ఛను అనుభవించాలి అంటే దేవుడిచ్చిన స్వతంత్రతను, మనకిచ్చిన ఫ్రీడమ్ని మనం కోల్పోకుండా ఉండాలి. అందరికీ ప్రైజ్ ది లార్డ్.